వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఏకలవ్యలో ప్రవేశాలకు ఆహ్వానం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలో ఈఎంఆర్ఎస్లో 6వ తరగతి చేరాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలను నెలకొల్పారు. ఇందులో చేరేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో మొత్తంగా 23 స్కూల్స్ ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా 26-27 అకాడమిక్ ఇయర్కి 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో స్కూల్లో 60 సీట్లు ఉండగా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు TSEMRS.TELANGANA.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే దానికి ₹100 ఫీజు. విద్యార్థి ఆధార్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలి. ఫోటో, సైన్, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, బాలుడు లేకపోతే బాలిక, ఆధార్ కార్డు నంబరు తదితర వివరాలు దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశం పొందాలనుకున్న పాఠశాలలకు ప్రయారిటీ బేస్ మీద మనము లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి 50, అర్థమెటిక్ 25, ఇంగ్లీష్ తెలుగుకు 25 మార్కులు, మొత్తంగా 100 మార్కులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వచ్చిన మార్కులు తర్వాత రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఏకలవ్య గురుకులాల్లో గిరిజన తెగ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎస్టీలకు 80%, పీవీటీజీలకు 5%, డీనోటిఫైడ్ తెగలు డిఎన్టీ, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి 5%, అనాథలు, వితంతువులు, దివ్యాంగులైన తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు 7%, పాఠశాలల నిర్మాణానికి భూదానం చేసిన వారి పిల్లలకు 2% సీట్లు రిజర్వ్ చేశారు. ఇవి అర్హతలు. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్న స్కూళ్ళల్లో 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. పోయిన సంవత్సరం 5వ తరగతి పూర్తి చేసిన వారు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 31 వరకు 10 నుంచి 13 ఏళ్ల వయసు ఉండాలి. 2013 మార్చి 31 నుంచి 2016 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. తల్లిదండ్రుల యాన్యువల్ ఇన్కమ్ పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 మించకూడదు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 29న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్లో రిజల్ట్స్ ఇస్తారు. ఇది దానికి సంబంధించిన పేపర్ ఆర్టికల్. వెబ్సైట్ చూడండి, TSEMRS.TELANGANA.gov.inలో పూర్తి వివరాలు ఉంటాయి. దాంట్లోనే అప్లై చేసుకోవాల్సి.